హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈనాటి వీడియోలో మనము భాజనీయత సూత్రాలకు సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం మనము. సో నిన్న కూడా ఒక వీడియో చేయడం జరిగింది ఇదే దానిపైన. అది పార్ట్ 1గా చూడండి, ఇది పార్ట్ 2గా చూడండి ఇక్కడ. సో అందులో ఉన్నటువంటి మిగతా క్వశ్చన్ అనుకుంటూ ఇప్పుడు ఆన్సర్ చూద్దాం మనము. సో మొదటి క్వశ్చన్ ఇక్కడ గమనిస్తే మనము ఒక సంఖ్య 50 మరియు 60ల మధ్య ఉంది. ఆ సంఖ్యను 7 చే భాగించగా శేషము 1 వస్తుంది. అయితే ఆ సంఖ్య ఏదైనా ఇక్కడ ఇది ప్రీవియస్ టెట్లో వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. ఇది ఒక సంఖ్య 50 మరియు 60ల మధ్య ఉంది. ఆ సంఖ్యను 7 చే భాగించగా శేషము 1 వస్తుంది. అయితే ఆ సంఖ్య ఏదైనా ఇక్కడ మరి 7 మనకు వచ్చేటువంటి 7 యొక్క గుణిజము 50కి 60కి మధ్యలో ఏముంటుందంటే సో 7 8 56 7 × 8 = మనకి ఎంత 56 వస్తుంది అనమాట. అంటే ఈ సంఖ్య ఏమవుతుంది ఇక్కడ 50కి 60కి మధ్యలో ఉంటుంది మరియు 7 చేత నిశ్శేషంగా భాగించబడిన సంఖ్య అనమాట. మరి ఇది నిశ్శేషంగా భాగించబడుతుంది కాబట్టి మనకి ఏం కావాలి, ఇక్కడ మనకు శేషము 1 రావాలి. కాబట్టి ఏం చేస్తాం మనము ఈ 56కు 1 కలపడం వల్ల మనకు వచ్చే సంఖ్య అయితే 57 అనమాట. కాబట్టి 7తో భాగిస్తే శేషము 1నిచ్చేటువంటి 50కి 60కి మధ్య ఉన్నటువంటి సంఖ్య ఏమవుతుందంటే మనకు 57 కావడం జరుగుతుంది. కాబట్టి 57ను మనము 7తో భాగిస్తే 7 56 శేషం 1 వస్తుంది. కాబట్టి ఆన్సర్ మనకు 57 అనమాట. ఇది చాలా చిన్న క్వశ్చన్ ఇది, అయినప్పటికీ మనకు టెట్లో వచ్చింది కాబట్టి చెప్పడం జరిగింది అనమాట. ఇది దయచేసి వ్యూయర్స్ అందరూ కూడా వీడియో చివరి వరకు చూడండి. అదేవిధంగా మీకు వీడియో కూడా ఉపయోగపడితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత రెండో క్వశ్చన్ గమనిద్దాం మనము. రెండో క్వశ్చన్ 4AB5 అనే 4 అంకెల సంఖ్య 55 చే భాగించబడిన B - A యొక్క విలువ ఎంత అని ఇక్కడ అయితే చూడండి. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సంఖ్య ఏముంది ఇక్కడ 4AB5 అనమాట. ఇక్కడ అయితే మనకు 1ల స్థానంలో ఏముంది ఇక్కడ 1ల స్థానం 5 ఉంది. కాబట్టి ఈ 55ను మనము 55ను మనం ఏం చేస్తాం ఇక్కడ మనము 11 × 5గా రాసుకోవచ్చు. అంటే అర్థమైంది. ఇక్కడ ఏదైనా ఒక సంఖ్య మనకు 55 చే భాగించబడాలంటే ఖచ్చితంగా మనకు అది ఏం కావాలి, 11 చేత భాగించబడాలి, అదేవిధంగా 5 చేత కూడా భాగించబడాలన్నమాట. అంటే అర్థమైంది. ఇక్కడ 55 చేత ఏదైనా సంఖ్య భాగించబడాలంటే అది ఖచ్చితంగా మనకు 5 చే భాగించబడాలి, దాంతోపాటు 11 చే కూడా భాగించబడాలన్నమాట. అయితే మనకి ఇచ్చినటువంటి సంఖ్యలు 1ల స్థానంలో 5 ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సంఖ్య మనకు 5 చేత భాగించబడుతుంది. మనం సింపుల్గా చెప్పొచ్చు, మనము ఏదైనా ఒక సంఖ్య 5తో భాగించబడాలంటే ఏం కావాలా, వాటి యొక్క 1ల స్థానంలో 5 కానీ 0 కానీ ఉంటే ఆ సంఖ్య ఖచ్చితంగా 5తో భాగించబడుతుంది. కాబట్టి ఈ సంఖ్య కూడా మనకు 5 చే భాగించబడుతుంది. కాబట్టి ఇది మనకు పక్కన పెట్టేస్తే అప్పుడు మిగతాది ఏం కావాలా, 11 చేత కూడా భాగించబడాలి. ఎందుకోసం అంటే అది 55 చే భాగించబడాలి కాబట్టి 11 చే కూడా భాగించబడాలన్నమాట. మరి ఏదైనా ఒక సంఖ్య 11 చే భాగించబడాలంటే ఏం కావాలా, ఇచ్చినటువంటి సంఖ్యలో ఉన్నటువంటి ఆ బేసి స్థానాల అంకెల విలువలు మొత్తము సరి స్థానాల్లో ఉన్నటువంటి అంకెల మొత్తానికి సమానమన్నా కావాలి, లేకపోతే వాటి మధ్య తేడా 11 యొక్క గుణిజమన్నా కావాలి. అయితే ఫస్ట్ ఏం చేద్దాం, ఇక్కడ మనము బేసి స్థానాల అంకెల మొత్తము సరి స్థానాల అంకెల మొత్తం 2 సమానం చేద్దాం మనం కలిపి. ఇక్కడ ఏముంది, సరి స్థానంలో 4B ఉంది కాబట్టి అంటే 1 2 3 4 అనమాట. 1 3 స్థానాలు 5, 2 3 స్థానాలకు ఏమైనా 2 4 స్థానాలకు 4B కాబట్టి సరి స్థానాలు కలిపితే ఏమొస్తుంది 4+B అనమాట. అదేవిధంగా మరి బేసి స్థానాలు కలిపితే మనకి ఏమొస్తుంది 1A అంటే ఇక్కడ 5A అంటే A+5 అనమాట. ఇక్కడ అయితే చూడండి, ఇక్కడ మనకి ఏం కావాలి, మనకు B - A కావాలి. కాబట్టి B అలాగే వచ్చేస్తే ఇక్కడ అవతల నుంచి మనకి ఏ అవతలకి వస్తే ఏమైతే మైనస్ అవుతుంది ఇక్కడ. అదేవిధంగా ఈ 5 అలాగే ఉంటుంది ఇక్కడ, ఈ 4 అక్కడ పోతే -4 అనమాట. మరి B - A = 5లో 4 పోతే మనకి ఏమొస్తుంది, అప్పుడు 1 వస్తుంది. కాబట్టి మనకు ఆన్సర్ అనేది ఇక్కడ మనకు B - A = 1కి సమానం కావడం జరిగింది. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. సరే, మూడో క్వశ్చన్ చూద్దాం మనము. మూడో క్వశ్చన్ ఇక్కడ ఏమి ఇచ్చిందంటే 6778 స్టార్ ఇచ్చినాడు ఇక్కడ. అంటే 5 అంకెల సంఖ్య అనమాట. ఇక్కడ ఇది ఒక 5 అంకెల సంఖ్య 67,780 సంథింగ్ మనకి ఇవ్వాలి ఇక్కడ. అయితే ఈ సంఖ్య 8 చేత భాగించబడాలంటే స్టార్ ఉన్నటువంటి స్థానంలో ఈ గుర్తున్న స్థానంలో ఉండాల్సినటువంటి అంకె ఏదైనా ఇక్కడ. అయితే చూడండి, ఏదైనా ఒక సంఖ్య మనకు 8 చేత భాగించబడాలంటే ఏం కావాలి, మనకు ఇచ్చినటువంటి సంఖ్యలో మొదటి 3 స్థానాలు అంటే 1ల స్థానం, 10ల స్థానం, 100ల స్థానం ఉన్నటువంటి అంకె 8 చేత భాగించబడితే ఆ సంఖ్య మొత్తం కూడా 8 చేత భాగించబడుతుంది. ఉదాహరణకు మనము 4 3 5 2 1 8 తీసుకున్నాం మనం ఉదాహరణకి. ఇక్కడ మాత్రం ఇది అది కంపల్సరీ కాదు ఇక్కడ. అయితే మనకి ఏంది, ఇక్కడ మనకి ఇది 6 అంకెల సంఖ్య అనమాట. అయితే ఈ సంఖ్య 8తో భాగించబడదంటే ఏం చేస్తాం, మనము ఇచ్చినటువంటి సంఖ్యలో ఉన్నటువంటి మొదటి 3 స్థానాలు ఏవైతే ఉన్నాయో 1లు 10లు 100లు ఏవైతే ఉన్నాయో ఈ సంఖ్యను ఏం చేస్తాం, 8తో భాగిస్తాం మనము. మనకు శేషము 0 వస్తే ఏమవుతున్నప్పుడు అది ఈ సంఖ్య మొత్తం కూడా 8తో భాగించబడుతుంది. లేదంటే ఈ సంఖ్య 8 చేత డైరెక్ట్గా భాగించబడుతుందని చెప్పొచ్చు అన్నమాట మనం. కాబట్టి మరి ఇక్కడ ఏమిచ్చింది, ఇక్కడ మనకు ఈ సంఖ్య
8 చేత భాగించబడాలంటే అంటే ఇక్కడ శేషం 0 రావాలంటే ఈ స్టార్ ఉన్న స్థానంలో ఉండాల్సిన సంఖ్య ఎంత అని ఇక్కడ మరి చూద్దాం. ఇక్కడ మనం ఇక్కడ రాసు చూడండి. ఇక్కడ నేను సో 3 అంకెలు తీసుకోవాలి కాబట్టి ఇక్కడ మనము సో 7, 8 స్టార్ తీసుకున్నాం. మనము మీకు చెప్పిన ఇంతమంది నేను మొదటి 3 స్థానాలు మాత్రం తీసుకుంటాం. మనం మొత్తం సంఖ్యను చెక్ చేయాల్సిన అవసరం లేదు. మనము 7, 8 స్టార్ అనమాట. మరి ఈ మొత్తాన్ని 8తో భాగిస్తే ఏమొస్తుంది ఇక్కడ మనకు 8 క్రమంలో మనకు సో 8, 9, 72 మనకి ఎంత వచ్చినప్పుడు శేషం మనకి ఇక్కడ 6 ఉంటుంది. ఇక్కడ మరి ఇక్కడ స్టార్ ఏదైతే ఉంటుందో స్టార్ ఇక్కడ దించుకుందాం మనము. మరి ఈ మొత్తం విలువ మనకు శేషం 0 రావాలంటే ఇక్కడ మనకి ఎంత రావాలి ఇక్కడ చెప్పిన మనకి 60 పైన అంటే 60 పైన వచ్చేటువంటి విలువ 8 ఎప్పుడు వస్తుంది మనకు 8 ఎంబుల 64. కాబట్టి ఇక్కడ మనకు స్టార్ ఉన్న ప్లేస్లో మనకు సో 4 ఉంటే 64 అయితే అది మనకు శేషము 0 వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి స్టార్ ఉన్న ప్లేస్లో మనము 4 ఉంచినట్లయితే ఈ మొత్తం విలువ కూడా మనకు 8 చేత భాగించబడుతుంది. కాబట్టి ఈ విలువ ఏమవుతుంది ఇక్కడ మనకు 67,784 కావడము జరుగుతుంది. కాబట్టి స్టార్ ఎంత మనకి ఇక్కడ 4 ఉండాలి ఈ స్థానంలో అనమాట. తర్వాత 4వ క్వశ్చన్ చూద్దాం మనము. 4వ క్వశ్చన్ ఏమి ఇచ్చింది ఇక్కడ అంటే A769B అనేటువంటి సంఖ్య 72 చే నిశ్శేషంగా భాగించబడిన A + B యొక్క విలువ ఎంత అనగా సేమ్ ఇంతకుముందు 3rd క్వశ్చన్ లాగానే ఉంది ఇక్కడ కూడా. అయితే మనకి ఇచ్చినటువంటి సంఖ్య ఏముంది ఇక్కడ 1, 2, 3, 4 కాబట్టి మనకి 5 అంకెల సంఖ్య అనమాట. మరి ఏదైనా గుర్తుపెట్టుకోండి మీరు, ఏదైనా ఒక సంఖ్య 72 చే భాగించబడే ఏం కావాలప్పుడు మనకి అది సో 72 కారణంగా మనం 8, 9 తీసుకుంటాం మనము. కాబట్టి ఈ మొత్తం సంఖ్య కూడా మనకి 72తో భాగించబడాలి. కంపల్సరీ ఏం కావాలి మనకి అది 8తో భాగించబడాలి, దాంతోపాటు 9తో కూడా భాగించబడాలి. కాబట్టి ఈ సంఖ్య మనకు 72 చే భాగించబడాలంటే సో 8 చేత మరియు 9 చేత కూడా భాగించబడాలన్నమాట. అయితే ముందుగా మనం 8తో చెక్ చేద్దాం. మనము ఇచ్చినటువంటి సంఖ్య 5 అంకెల సంఖ్య కాబట్టి A769B కాబట్టి ఇందులో ఏం చేస్తాం ఫస్ట్ 8తో భాగించబడాలంటే మనము సో మొదటి 3 విలువలు తీసుకుంటాం. మనము ఏముంది ఇక్కడ 6, 9B అనమాట. ఈ సంఖ్యను ఏం చేస్తాం 8తో చెక్ చేస్తాం. మనము ఇంతకు లాగా చేద్దాం. మనం 69B అనమాట. మరి దీని 8తో భాగిస్తే ఏమొస్తుంది ఇక్కడ 8 ఎంబుల 64. అప్పుడు మనకి ఏమొచ్చింది ఇక్కడ శేషం 5 వస్తుంది. ఇక్కడ తర్వాత సో B దించుకుంటాం మనం. అదేవిధంగా సో 8 ఎక్కంలో 50కి పైన వచ్చేటువంటి విలువ ఏముంటుంది చెప్పండి 8 ఏళ్ళ 56. కాబట్టి 8 ఏళ్ళ 56 అయితే మనకి శేషం 0 వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు B ఉన్న ప్లేస్లో మనకి ఏముండాలి ఇక్కడ సో B ఉన్న ప్లేస్లో మనకు 6 ఉంటే సో శేషం మనకు 0 వచ్చేది. కాబట్టి B అంటే మనము 6గా తీసుకుంటాం. ఎందుకంటే మనకి 72 నుంచి భాగించబడింది ఇక్కడ నిశ్శేషంగా భాగించబడాలంటే కాబట్టి B ఉన్న ప్లేస్ మనకి ఏముండాలో 6 ఉండాలన్నమాట. సరే పక్కన పెట్టేద్దాం మనము. అదేవిధంగా సో 8తో చెక్ చేస్తే మనకు B విలువ వచ్చింది చూడండి. ఇక్కడ B ఎంత వచ్చింది మనకు 6 వచ్చింది అనమాట. అదేవిధంగా ఈ సంఖ్య ఏం కావాలి ఇప్పుడు 9తో కూడా భాగించబడాలి. మరి ఏదైనా ఒక సంఖ్య 9తో భాగించబడాలంటే ఏం చేస్తాం మనము అందులో ఉండే అంకెల మొత్తం కూడా మనము సో 9కు గుణిజం రావాలి మనకు అనమాట. అయితే ఇవన్నీ కలుపుతాం ఇక్కడ మనము. సో ఇవన్నీ కూడితే ఏమొస్తుంది ఇక్కడ మనకు A+7+6+9+B ఈ మొత్తం కూడితే ఎంత కావాలి మనకు 9 గుణిజం రావాలి. కాబట్టి అయితే మనకి ఏ తెలియదు ఇక్కడ ఏ ఎట్లా పెట్టిద్దాం మనము. తర్వాత 7+6+9+B మనకి ఎంత వచ్చింది ఇక్కడ 6 కాబట్టి ఇక్కడ 6 రాద్దాం మనము. మరి ఇవన్నీ కూడితే మనకి ఏమొస్తుంది 9 + 6 15, 15 + 6 21, 21 + 7 28 కాబట్టి A+28 అనమాట. మరి 9 రూపంలో వచ్చేటువంటి 28 కంటే తర్వాత వచ్చేటువంటి మనకు 9లో గుణిజం ఏముంటుంది చెప్పండి అక్కడ మనకు సో 9, 9 × 27, 9, 4, 36 కాబట్టి మనకు వచ్చేటువంటి 9 వచ్చే విలువ నెక్స్ట్ మనకు 36 వస్తుంది. కాబట్టి 28కి ఎంత కలిపితే 36 వస్తుంది చెప్పండి. సో ఇక్కడ మీ ప్లేస్లో మనము 8 కలిపినట్లయితే అంటే 8 + 28 ఎంత మనకి కాబట్టి 36 అవుతుంది. కాబట్టి ఏ ఉన్న ప్లేస్లో 8 రాస్తే మనకు వచ్చే విలువ 36 అనమాట. ఈ 36 ఏమవుతుంది మనకి 9 గుణిజం అవుతుంది. కాబట్టి ఈ సంఖ్య ఇప్పుడు 9తో భాగించబడుతుంది. కాబట్టి సో ఏ అంటే మనకి ఎంత ఇప్పుడు ఏ అంటే మనకు సో 8కి సమానం కావడము జరిగింది అనమాట. ఏ అంటే 8 తీసుకోవాలి మనము. అదేవిధంగా B అంటే మనకి ఎంత వచ్చింది ఇక్కడ 6 వచ్చింది. కాబట్టి మనకి లెక్క ప్రకారం అడిగినటువంటి విలువ ఏముంది ఇక్కడ A+B విలువ ఎంత అన్నాడు. కాబట్టి సో ఏ అంటే మనకి 8 వచ్చింది. అదే B అంటే 6 అనమాట. మరి 8 + 6 మొత్తం ఎంత 14 అవుతుంది. కాబట్టి సో ఇచ్చినటువంటి లెక్కలో మనకి A+B విలువ మనకు 14కు సమానం కావడము జరుగుతుంది అనమాట. నెక్స్ట్ 5th వన్ కొద్దిగా ఇంపార్టెంట్ ప్రాబ్లం చూడండి ఒకసారి గమనించండి మీరు ఇక్కడ. సో కొద్దిగా ఆలోచించే విధంగా ఉంటుంది లెక్క ఇది. మరి మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏముంది ఇక్కడ సో 91876*2 అనేటువంటి సంఖ్య 8 చే నిశ్శేషంగా భాగించబడాలంటే స్టార్ ఉన్న స్థానంలో అమర్చగల సంఖ్య ఎంత అని ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సంఖ్య మొత్తం మనకి 7 అంకెల సంఖ్య ఉంది ఇక్కడ. మరి ఈ సంఖ్య ఏం కావాలి మనకి 8తో భాగించబడాలంటే అయితే ఈ స్టార్ ఉన్న ప్లేస్లో ఉండాల్సిన సంఖ్య ఎంత ఇక్కడ. అయితే ఇంతకుముందు చెప్పిన మీకు ఆల్రెడీ ఏదైనా ఒక సంఖ్య 8తో భాగించబడాలంటే ఏం చేస్తాం మనము ఇచ్చినటువంటి సంఖ్యలో మొదటి 3 స్థానాలు తీసుకుంటాం మనము. ఆ సంఖ్యను గమనిస్తే మనకు అంటే వారికి శేషం 0 వస్తే ఆటోమేటిక్గా 8తో భాగించబడుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చేద్దాం ఇప్పుడు మనము 6*2 అనే విలువను తీసుకుందాం మనము.
అయితే ఈ సంఖ్య ఇక్కడ మనం 8తో భాగించాలి కాబట్టి 8తో భాగిద్దాం మనము. మరి ఇక్కడ మనకు ఇక్కడ ఏం తీసుకోవచ్చు మనం, ఇక్కడ వరకు 4 అనుకోండి ఇక్కడ మనకు మామూలుగా. సో 8 ఎమ్ములు 64 డైరెక్ట్ తీసుకోవచ్చు ఇక్కడ మనం. కానీ ఇక్కడ మనకి 1ల స్థానంలో ఏముంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి సో 8 ఎక్కంలో వచ్చేటువంటి గుణిజాలలో చివరిగా మనకి 1ల స్థానంలో 2 ఉండేటువంటి సంఖ్య ఏముంటుంది చెప్పండి కేవలము. సో 8 9 72, 8 9 72. ఇక్కడ మనకు 1ల స్థానానికి 2 ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా మనకి ఏం కావాలి, 72 మనకు చివరిగా వచ్చే విలువ అయితేనే మనకి అది 8తో భాగించబడుతుంది. కాబట్టి అంటే ఏం కావాలి ఇక్కడ మనకు, సరే 8 ఉదాహరణకు చెక్ చేద్దాం ఇక్కడ మనం. సో 8 ఏళ్ళ 56 తీసుకుంటే అప్పుడు మనకి శేషం ఎంతో కొంత వస్తుంది ఇక్కడ. కానీ ఇక్కడ మనకు ఇక్కడ ఎంతో కొంత మనకి ఇక్కడ మిగులుతుంది ఇక్కడ. తర్వాత ఇక్కడ 2 వస్తుంది ఇక్కడ. అంటే అర్థమైంది ఇక్కడ ఈ ఖాళీ ప్లేస్లో మనకి ఎంత రావాలి చెప్పండి. ఇక్కడ ఎంత వస్తుంది నిశ్శేషంగా భాగించబడుతుంది మనకి 72 వచ్చే విధంగా ఉండాలి కాబట్టి. సో ఇక్కడ 7 ఉంటే మాత్రమే మనకు అది ఈ మొత్తం విలువ 8తో భాగించబడేటువంటి విలువ. అంటే సో 8 9 72 తీసుకుంటే మనకి శేషం 0 వస్తుంది కాబట్టి ఏమవుతుంది ఇక్కడ ఈ సంఖ్య మొత్తం కూడా మనకు 8తో భాగించబడుతుంది. కానీ మరి ఇక్కడ మనకు ఈ 6 పక్కల మనకి ఎంత విలువ రాస్తే మనకు శేషము 0, శేషము మనకు 7 మిగులుతుంది. అంటే అర్థమైంది ఇక్కడ ఈ 6 పక్కల ఎంత ఉన్నట్లయితే దాని నుంచి మనం 56 తీసేస్తే మనకి ఇక్కడ 7 వస్తుందంటే ఈ 56కి 7 కలుపుతాం మనం. సో 56 + 7 ఎంత మొత్తం మనకు అది 63కు సమానం అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు స్టార్ ఉన్న ప్లేస్లో మనము 3 రాస్తే 63లో 56 పోతే మనకు వచ్చే విలువ ఎంత 7 వస్తుంది ఇక్కడ. తర్వాత 2 దించుకుంటాం మనం. అప్పుడు ఏమవుతుంది 8 9 72 కాబట్టి మనకి శేషం 0 వస్తుంది. అంటే ఇక్కడ ఈ స్టార్ ఉన్న స్థానంలో 3 రాసినట్లయితే మాత్రమే ఈ మొత్తం సంఖ్య మనకు 8 చేత భాగించబడుతుంది. కాబట్టి ఇక్కడ చూసుకోవాలి ఇక్కడ మనం 8 ఎక్కంలో ఎప్పుడు కూడా మనకు సో 8 గుణిజాలు ఏమొస్తాయి, 8 16 32. సో మనకు తక్కువ వస్తుంది 32 అంటే. కాబట్టి ఇక్కడ మనకు 60 పైన రావాలి కాబట్టి మనకి ఇక్కడ సో ఇక్కడ 3 రావాలంటే మనకు 3 రాదు మ్యాక్సిమం ఇక్కడ. ఎందుకోసం అంటే ఇక్కడ మనకు 3 వచ్చే అవకాశం లేదు ఇక్కడ. కాబట్టి సో 9 తీసుకుంటే 9 ఏమవుతుంది కూడా మనకి ఇక్కడ 9 6 సో 3 32 4 వస్తుంది ఇక్కడ. సో అలా కూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు యాక్చువల్గా అయితే మనకు ఇక్కడ 3 ఉంటే మాత్రం మనకు ఆన్సర్ 72కి సమానం కావడము జరుగుతుంది అనమాట. సరే మనకి ఇచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్లో మనకు వచ్చిన ఆన్సర్ మొత్తం 3 ఉంది ఇక్కడ, స్టార్ ప్లస్ 3 ఉంది. సరే ఒకసారి మనం ఇంకోసారి మనం ఆడ 9 రాస్తే కూడా సో చెక్ చేద్దాం ఇక్కడ మనం. 6 స్టార్ 2 కాబట్టి 6 స్టార్ 2 ఒకసారి చెక్ చేద్దాం మనము. ఇక్కడ 8 కన్నా తీసుకుంటే మనము సో 8 7 56 తీసుకుంటే మనకి ఎంత వస్తుంది మనకి శేషం ఇక్కడ 1ల స్థానం 2 రావాలి కాబట్టి 2 తీసుకుంటే మనము ఇక్కడ మనకు ఎంత 8 ఎక్కలో 2 వచ్చే విలువ ఏముంటుంది 8 4 సో 32 కాబట్టి ఇక్కడ 3 వచ్చే విధంగా తీసుకుంటే మనము అప్పుడు 8 4 32కి సరిపోతుంది అనమాట. ఇది అంటే ఎంతలో 56 పోతే మనకి ఇక్కడ 3 వస్తుంది. ఇక్కడ మనకి ఇక్కడ 9 తీసుకుంటే యాక్చువల్ రాదు ఇక్కడ 9 తీసుకుంటే అప్పుడు ఏమైతే 9 6 పోతే 3 ఇక్కడ 13 మిగులుతుంది. కాబట్టి ఇది మనకి రాంగ్ అనమాట. సో మనకి ఇదే కరెక్ట్, 3 మాత్రమే కరెక్ట్ ఇక్కడ. సో ఇక్కడ స్టార్ ఉన్న ప్లేస్లో 3 వస్తే మాత్రమే మనకి అది 8తో నిశ్శేషంగా భాగించబడుతుంది. కాబట్టి మనకి ఆన్సర్ అంతా స్టార్ ఉన్న ప్లేస్లో 3 మాత్రమే ఆన్సర్ అనమాట. ఇక్కడ మనం 9 తీసుకుంటే యాక్చువల్ 13 శేషం వస్తుంది ఇక్కడ మనకి. 13 అంటే 132 కాబట్టి మనకి కాదన్నమాట, ఇది రాంగ్ ఇది. తర్వాత 6వ క్వశ్చన్ గమనిస్తాం మనం. ఏమైంది ఇక్కడ 4 to the power of 61 + 4 to the power of 62 + 4 to the power of 63 + 4 to the power of 64ను క్రింది ఏ సంఖ్య నిశ్శేషంగా భాగిస్తుంది. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ ఏమన్నా 7 9 10 12 అనమాట. ఇందులో ఏ సంఖ్య ఈ సంఖ్యను నిశ్శేషంగా భాగిస్తున్నాను ఇక్కడ. అయితే మనకి ఇచ్చినటువంటి సంఖ్యలో మనకి ఎన్ని పదాలు ఇక్కడ 1 2 3 4 కాబట్టి ఈ 4 పదాలకి మనము సో 4 to the power of 61ని కామన్ తీస్తే ఇక్కడ 4 power 61 4 power 61 మొత్తం కామన్ తీస్తే అప్పుడు లోపల మనకి ఇక్కడ ఈ మొత్తం బయటకు వచ్చి ఇక్కడ ఏమంటే మనకు 1 ఉంటుంది ఇక్కడ. ఇక్కడ 4 power 62లో 61 బయటకు వస్తే లోపల 4 power 1 ఉంటుంది. అంటే అర్థం ఇక్కడ 4 ఉంటుంది ఇక్కడ. సో తర్వాత నెక్స్ట్ ఏమంటే ఇక్కడ 4 power 61 బయటకు వస్తే 4 స్క్వేర్ కాబట్టి 4 స్క్వేర్ అంటే 16 సమానం కాబట్టి సో 16 ప్లస్ ఇక్కడ ఏముంటుంది ఇక్కడ 4 power 3 అంటే 64 ఉంటుంది ఇక్కడ. సో వీటి సూక్ష్మీకరిద్దాం మనము. తర్వాత 4 ఘాతం 61 సో ఇంటూ పెట్టుకున్నాం ఇక్కడ మనం. ఇవి మొత్తం కలిపితే మనకి ఏమొస్తుంది ఇక్కడ 70 80 85 వస్తుంది ఇక్కడ 85 అనమాట. తర్వాత 4 to the power of 61 ఇంటూ దీనికి కారణాలు ఏమొస్తాయి యాక్చువల్గా 17 × 5. సో ఇక్కడ 17 5 ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్లు ఎక్కడ లేవు కాబట్టి సరే దీనికి కొద్దిగా మార్చి రావడం వల్ల మనము 4 power 61 మనము 4 power 60 × 4గా రాసుకోవచ్చు మనము. అప్పుడు ఏమైతుంది ఇంటూ 17 × 5గా రాసుకోవచ్చు. మరి తర్వాత దీన్ని మనము దీన్ని 2 × 2గా రాసుకోవచ్చు మళ్ళీ మనం 4ని మనము. సో దట్ ఈక్వల్ 4 power 60 ఇంటూ మరి 2 × 2 × 17 × 5గా రాసుకోవచ్చు. సరే ఇంత మీకు ఎక్స్ప్లెయిన్ ఇంతగానో అవసరం లేదు, డైరెక్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మనము. 5 4 21 20 దేంట్లో వస్తుంది మనకి 10తో భాగించబడుతుంది మనకి ఈజీగా చెప్పొచ్చు మనము. అయితే సో 4 ఘాతాంకం 60 ఇంటూ 2 ఇంటూ ఈ 2 × 5 ఎంత మనకు సో 17 రాస్తా ఫస్ట్ 2 5 10 రాసుకోవచ్చు ఇక్కడ మనకి. కాబట్టి ఇచ్చినటువంటి ఈ మొత్తం విలువలు మనకు
వచ్చినటువంటి మనకు కారణకం ఏమైతే 10 ఉంది కాబట్టి సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో కూడా 10 ఉంది కాబట్టి ఈ మొత్తం విలువ కూడా మనకు నిశ్శేషంగా దేంతో భాగించబడుతుంది అంటే అది 10 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమిటి ఇక్కడ థర్డ్ ఆన్సర్ 10 మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత 7th క్వశ్చన్ చూద్దాం మనము. ఒక రెండంకెల సంఖ్య ఆ సంఖ్యలోని అంకెలను తారుమారు చేయగా ఏర్పడేటువంటి సంఖ్యల మొత్తము 55 అయినా ఆ సంఖ్యలోని అంకెల మొత్తం ఎంత అన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక రెండంకెల సంఖ్య ఉందంట. ఆ సంఖ్యలోని అంకెలు తారుమారు చేయగా వచ్చేటువంటి సంఖ్య ఏదైతే ఉంటుందో ఆ రెండు కలపడం వల్ల వచ్చేటువంటి విలువ ఎంత మనకు ఇక్కడ 55కి సమానం అవుతుందంట. అయితే ఆ సంఖ్యలోని అంకెల మొత్తం ఎంత అన్నారు. ఇక్కడైతే మనకి ఇక్కడ సో రెండంకెల సంఖ్య మనకి ఇవ్వలేదు కాబట్టి ఏం చేస్తాం మనము ఆ రెండంకెల సంఖ్యలో మనకు ఉన్నటువంటి ఒకట్ల స్థానంలో ఒక విలువ 10ల ఒక విలువ ఉంటుంది కాబట్టి ఆ సంఖ్యను ఎలా రాస్తామంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ మనము సో ఒకట్ల స్థానంలో ఏ అనే విలువ ఉందనుకుందాం, అదేవిధంగా 10ల స్థానంలో బి అనే విలువ ఉందనుకుందాం మనము. మరి ఒకట్ల స్థానంలో ఏ 10ల స్థానంలో బి ఉన్నట్లయితే మనకి ఏర్పడేటువంటి రెండంకెల సంఖ్య ఏమవుతుందంటే ఇక్కడ మనకు ఒకట్ల స్థానంలో ఏ కాబట్టి సో ఏ ఇంటూ 1 తీసుకుంటాం, అదేవిధంగా 10ల స్థానంలో బి కాబట్టి సో 10 ఇంటూ బి తీసుకుంటాం మనము. 10 ఇంటూ బి ఎంత 10b ప్లస్ 1 ఇంటూ ఏ అనమాట. కాబట్టి రెండంకెల సంఖ్య మనము సో ఈ విధంగా రాసుకుంటాం. ఇప్పుడంటే ఇది ఒకట్ల స్థానంలో ఏ ఉండి 10ల స్థానంలో బి ఉంటే మనకి ఏర్పడేటువంటి రెండంకెల సంఖ్య ఎంత ఇక్కడ మనకు 10b ప్లస్ ఏకు సమానం కావడము జరుగుతుంది అనమాట. ఇలా దీన్ని ఎలా రాస్తామంటే మామూలుగా మనము సో దీన్ని మనం మామూలుగా సో బిఏ రాస్తే బి ఇంటూ ఏగా తీసుకుంటాం కాబట్టి దీని చేసి కంపల్సరీ మనము విస్తరించి రాస్తేనే వాటికి అర్థం ఉంటుంది అనమాట. ఉదాహరణకి మనము సో 36 అనే సంఖ్యను తీసుకుంటే మనము సో దీని అర్థమైన యాక్చువల్గా 30 ప్లస్ 6 అదేవిధంగా మళ్ళీ దీన్ని విస్తరిస్తే వస్తుంది 10 ఇంటూ 3 ప్లస్ 6 ఈ విధంగా ఎలా రాసినామో సో ఈ విధంగా ఇక్కడ రాయడం జరిగింది అనమాట. 6 ఇంటూ 1 ఉంటుంది యాక్చువల్ ఇక్కడ 6 ఇంటూ 1 10 ఇంటూ 3 అనమాట ఇక్కడ. సో ఈ విధంగా రాసిన ఇక్కడ మళ్ళీ వచ్చింది ఇక్కడ ఈ సంఖ్యలోని అంకెలు తారుమారు చేయగండి అర్థమైంది. ఇక్కడ దీన్ని తారుమారు చేసేప్పుడు ఏమొస్తుంది ఇక్కడ 10a ప్లస్ బి అనమాట. అంటే ఏ ఉన్న ప్లేస్లో బి ఉన్న ప్లేస్లో ఏ వస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలి మనము ఈ రెండు సంఖ్యల్ని కలపాలి. ఈ రెండు సంఖ్యల్ని కలిపితే మనకు వచ్చేదంతా ఇక్కడ మనకు 55కి సమానం అవుతుంది. కాబట్టి కలుపుతాం మనము. కలిపితే ఏమొస్తుంది ఇక్కడ 10b ప్లస్ ఏ ప్లస్ తర్వాత తారుమారు చేస్తే వచ్చే విలువ ఇది కాబట్టి 10a ప్లస్ బి ఈ మొత్తం ఎంత వస్తుంది ఇక్కడ మొత్తం మనకు 55కి సమానం అవుతుంది. ఇప్పుడు కలుపుతాం మనము ఏ ప్లస్ 10a మొత్తం ఎంత ఏ ప్లస్ 10a మొత్తము 11a అవుతుంది. అదేవిధంగా 10b ప్లస్ బి ఎంత మొత్తం 11b అనమాట. తీసుకుంటే ఎంత మనకు 55 అవుతుంది ఇక్కడ. మరి ఇక్కడ 11 కామన్ తీసినప్పుడు మనకు లోపల ఏమంటుంది ఇక్కడ ఏ ప్లస్ బి ఉంటుంది. ఇక్కడ ఈజ్ ఈక్వల్ ఎంత మనకు 55 అనమాట. మరి 11 భాగిస్తుంది కాబట్టి ఇక్కడ క్యాన్సల్ అవుతుంది మనం డైరెక్ట్గా మనం సో 11 ఎక్కం 11 5 కాబట్టి ఏ ప్లస్ బి ఎంత ఇప్పుడు మనకు 5కు సమానం కావడం జరిగింది. ఏ అంటే అర్థమైంది ఇక్కడ ఒకట్ల స్థానంలోని అంకె, బి అంటే అర్థమైంది 10ల స్థానంలో అంకె కాబట్టి ఈ అంకెల మొత్తం మనకి ఎంత 5కు సమానం కావడము జరిగింది. కాబట్టి మనకు ఆన్సర్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 5 అంటే ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి సంఖ్యలోని అంకెల మొత్తం మనకు 5కు సమానం కావడము జరుగుతుంది అనమాట. మీకు వీడియోస్ ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. 8th క్వశ్చన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ దీన్ని మీరు ట్రై చేయండి ఒకసారి, దీని ఆన్సర్ ఒకసారి కామెంట్ చేయండి. అయితే క్వశ్చన్ ఏమంటే ఇక్కడ ఒక రెండంకెల సంఖ్య ఆ సంఖ్యలోని అంకెలను తారుమారు చేయగా ఏర్పడేటువంటి సంఖ్యల భేదం ఇక్కడ సో మొత్తం కాదు భేదం అంటే తీసివేత అనమాట. మరి భేదం ఎంత 54 అవుతుందంట. అయితే ఆ సంఖ్యలోని అంకెల మళ్ళీ భేదము ఎంత అని అంటే ఇక్కడ సో అది మనకు b మైనస్ ఏ కావచ్చు లేకపోతే a మైనస్ బి కావచ్చు కాబట్టి ఏదో ఒకటి. సో వీటి యొక్క విలువలు ఎంత అన్నాడు ఇక్కడ కాబట్టి a మైనస్ బి ఇక్కడ b మైనస్ ఏ. సో యాక్చువల్గా b మైనస్ ఏ వస్తుంది, b మైనస్ యొక్క విలువ ఎంత అన్నాడు అనమాట. మరి మీరు దీని యొక్క ఆన్సర్ ట్రై చేసి ఒకసారి మీకు వచ్చినటువంటి ఆన్సర్ కామెంట్ చేయండి ఒకసారి. సో మీకు వీడియో ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.